వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి విజయవాడ దగ్గరలో ఉన్న ఉయ్యూరు గ్రామంలో అయితే వీరమ్మ చింతయ్య తల్లి జాతర అయితే జరుగుతుంది. మనమైతే ఇక్కడ ఈ టెంపుల్ కి అయితే వచ్చేసాము. మరి కొన్ని వందల ఏళ్ల నుంచి ఇక్కడ ఈ జాతర అయితే మొదలవుతుందండి. మరి భీష్మ ఏకాదశి నుంచి 15 రోజుల పాటు జరిగే ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచో లక్షలాదిగా భక్తులు తరలి వస్తూ ఉంటారు. అంటే ఒక్క రోజు కాదు 15 రోజుల పాటు కూడా ఇలాగే వస్తూ ఉంటారని కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తూ ఉన్నారు. మరి ఇక్కడ అంటే ఎక్కడ చూసినా కానీ చరిత్రను తలపించేలాగా అన్ని ప్రతి ఒక్కటి అంటే దగ్గరలోంచి కాకుండా అన్ని ఏది కోరుకుంటే అవి తీరుతాయని కూడా ఇక్కడ భక్తులు నమ్మకం అంటున్నారు. ఎక్కడెక్కడి నుంచో తుని నుంచి అంటే చాలా దూరాల నుంచి కూడా ఇక్కడికి భక్తులు వస్తూ ఉన్నారు. అసలు ఈ కథ ఎలా మొదలైంది ఏంటి అని ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు భక్తులు ఎక్కడి నుంచి వస్తున్నారు ఏంటి అనేది కూడా, అసలు ఈ వీరమ్మ తల్లి గురించి అసలు ఈ చరిత్ర గురించి తెలుసుకో. లోపల ఉన్న అంటే వాళ్ళ వారసులు అయితే లోపల ఉన్నారని చెప్తున్నారు. మరి వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళి అసలు ఏంటి అనేది అయితే తెలుసుకుందాము. ఇంకా ఇక్కడ పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. ఒక్కొక్కరిని అడిగి అసలు వాళ్ళ నమ్మకాలు ఏంటి అని కూడా వాళ్ళని అడుగుదాము. ఇక్కడ వాళ్ళు అయితే ఉన్నారు, వీళ్ళు ఒకసారి మాట్లాడిద్దాం. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ నుంచి వచ్చి. హైదరాబాద్. అంటే మీకు చుట్టాలు ఉన్నారా లేకపోతే అమ్మవారి గురించి తెలుసు? సొంతం ఇక్కడే హైదరాబాద్ లో ఉంటాం. అంటే ఎప్పుడు వస్తారా? ప్రతిరోజు పొంగళ్ళు ఇవన్నీ చేస్తూ ఉంటారా వచ్చి? ప్రతి సంవత్సరం వస్తాం. అంటే కోరిన కోరికలు తీరుతాయండి? నెరవేరుస్తుందండి. మీరు అంటే ఇక్కడే ఉన్నారు కాబట్టి చిన్నతనం నుంచి జాతర చూస్తున్నారు. చిన్నతనం నుంచి ఇక్కడే. నేను రెండోసారి వచ్చేప్పుడు ఫస్ట్ అప్పుడు ఆమె వచ్చినప్పుడు వచ్చా, మళ్ళీ ఇది రెండోసారి. మా కోళ్ళు, మా అబ్బాయి, మా మనవాళ్ళు ఇక్కడ కోరిన కోరికలను తీరుతాయండి. నెరవేరుతాయి. అంత సత్యవంతమైన పోలీసులు ఎంతమంది ఉన్నారు చూడు, బాగా. మరి ఇక్కడికి హైదరాబాద్ నుంచి అంటే చాలా దూరాల నుంచి కూడా జనాలు అయితే వస్తున్నారు. కోరిన కోరికలన్నీ ఆ రోజున మళ్ళీ మళ్ళీ వచ్చా. అంటే కోరిన కోరికలు అలా అంత సత్యవంతరాలు అవి. మరి కోరిన కోరికలన్నీ తీరుతాయని కూడా చెప్తున్నారు. మరి ఇక్కడ చూసినట్టయితే జనాలు ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. ఇంకా వాళ్ళని అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. మరి అంతేకాకుండా ఇక్కడ కొన్ని సంప్రదాయాలు కూడా ఉన్నాయి అంటున్నారు. అంటే పోలీస్ సిబ్బంది అంటే ఎక్కడ చూసినా గానీ ఎవరో ధర్మకర్తలు గాని వాళ్ళ వారసులు గాని అమ్మవారికి చీర సారే పసుపు కుంకుమ తెచ్చే పరిస్థితి ఉంటది. మరి ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ అమ్మవారి జాతర మొదలైన రోజు అంటే పోలీస్ వారు గవర్నమెంట్ సిబ్బంది ప్రభుత్వ సిబ్బంది అమ్మవారికి పసుపు కుంకుమలు తీసుకొచ్చి చీర సారి తోటి అమ్మవారిని ఆహ్వానిస్తారని కూడా చెప్తున్నారు. ఫస్ట్ వాళ్లే పసుపు కుంకుమలు పెడతారని కూడా చెప్తున్నారు. అసలు ఈ సంప్రదాయం ఎలా మొదలైంది ఏంటని భక్తులు అయితే ఉన్నారు, వారందరినీ అడిగి తెలుసుకుందాం. ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉన్నారు. సరే, ఎక్కడి నుంచి వస్తున్నారు? అంటే ఎప్పుడు వస్తూ ఉంటారా? సంవత్సరం అంటే నమ్మకమా? అంటే నమ్మకం కదా. అంటే కోరిన కోరికలు తీరతాయి అలా? కోరికలు అన్ని తీరుతాయి. అంటే ఇంత చిన్న గుడి కానీ ఇక్కడ జనం చూస్తే మాత్రం తరతరాల నుంచి వచ్చే గుడి ఇది. అంటే ఇంత మంది జనం అంటే 15 రోజుల పాటు ఇలాగే ఉంటారా? 15 రోజుల పాటు ఇది ఫస్ట్ రోజు నుంచి కూడా అంతే. మరి ఎవరైతే వీరమ్మ తల్లి చింతయ్య స్వామి ఉన్నారో ఆ వంశానికి చెందిన వారసులు అయితే ఉన్నారు. అసలు ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలైంది ఏంటి అసలు అనేది వారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్కారం అండి. నమస్కారం అండి. మీ పేరు? నా పేరు పారుపూడి వెంకటేశ్వరరావు అండి. ఈ సంప్రదాయం ఇదంతా ఎప్పటి నుంచి మొదలైందండి? సుమారు 500 సంవత్సరాల నుంచి జాతర అనేది జరుగుతుందండి. పూర్వం ఇక్కడ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన గుడిది. సో దాన్ని మేము ప్రతి సంవత్సరం భీష్మ ఏకాదశి రోజున తిరణాలు మొదలుపెట్టి అక్కడి నుంచి 15 రోజులు తిరణాలు ఉత్సవం ఈ గుడిలో జరుపుకుని తర్వాత మళ్ళీ యథావిధిగా ఊళ్ళో ఉన్నటువంటి గుడికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. 11వ రోజు ఉత్సవాలు స్టార్ట్ అయిన తర్వాత 11వ రోజు అమ్మవారికి సిడిబండి కార్యక్రమం చేపించి గిరిజన కుర్రవాడిని. అంటే ఈ సిడిబండికి కేవలం అంటే హరిజన వాడ నుంచి వాళ్ళే ఎందుకండి? అప్పట్లో అమ్మవారు ఉండం తవ్వినందుకు వాళ్ళకి వరం ఇచ్చింది. ఆ టైంలో ఆ వరాన్ని ఇచ్చినందుకు ఆ అమ్మవారి వంశం మేము అప్పటి నుంచి 500 సంవత్సరాల నుంచి అదే అమ్మవారి మాటని మేము కొనసాగిస్తూ ఆ కుర్రవాడికి 11వ రోజున సుడిబండి మీద సిడిబండి కొడుకుని తిప్పి అమ్మవారి దర్శనం చేపించి వాళ్ళు మన ఇక్కడ మా గ్రౌండ్ ఒకటి ఉంది, ఆ గ్రౌండ్ దగ్గర పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 11వ రోజు అంటే ఎప్పుడైతే తిరణాలు మొదలైందో 11వ రోజు సుడిబండి కార్యక్రమం జరుగుతుంది. 15 రోజుల తిరణాల కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకువెళ్ళి యథావిధిగా ఊళ్ళో ఉన్నటువంటి గుళ్ళో పెట్టి అక్కడి నుంచి అమ్మవారు అందరికీ శుభాలుగా అంతా జరుగుతుంది.
అమ్మవారు ఇక్కడ వేలాదిగా ఈ 15 రోజుల తిరణాల్లో మన కృష్ణా జిల్లా ఆంధ్ర రాష్ట్రాల్లో వేలాది నుంచి లక్షలాది మంది ప్రజలు భక్తులు ఇక్కడికి వచ్చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తరిస్తారని తెలియజేస్తారు. అంతేకాకుండా అంటే అప్పట్లో 500 సంవత్సరాల క్రితంలోనే అంటే ప్రభుత్వం వారు కూడా ఇందులో ధర్మకర్తలుగా ఉన్నారని కూడా చరిత్ర నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు. అది ప్రభుత్వం వారి ధర్మకర్తలు కాదండి, వారి సహాయ సహకారాలతో మేము ఇప్పటికీ కూడా ప్రతి సంవత్సరం అమ్మవారికి ఉయ్యూరు టౌన్ ఎస్ఐ గారి చేతుల మీదుగా వారు పట్టు వస్త్రాలు తీసుకొచ్చి ఆ పట్టు వస్త్రాలని మేము అమ్మవారికి అలంకరణ చేసి ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చి ఇక్కడ జరుగుతుంది. తర్వాత మేము సారీ ఈ రోజు 15వ రోజు సారీ అవన్నీ పెట్టి అమ్మవారిని ఇక్కడి నుంచి మళ్ళీ ఈ గుడి దగ్గర నుంచి మళ్ళీ మా ఊళ్ళో ఉన్నటువంటి గుడి దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. ఈ మొత్తం ఈ కార్యక్రమం మొత్తం 15 రోజులు జరుగుతుంది. అంటే ఎందుకనండి అంటే మనం ఎక్కడ చూడమంటే ప్రభుత్వం వారు పోలీసులు చేతుల మీదుగా అమ్మవారికి పసుపు కుంకుమ సారే చీర కూడా తీసుకొస్తారని కూడా చెప్తున్నారు. అంటే ఎలా వచ్చిందండి అసలు ఈ సంప్రదాయం? ఈ సాంప్రదాయం అప్పట్లో మాకు సహకరించినటువంటి అప్పట్లో మనకి కర్ణాలు మున్సోబులు ఇలా ఉండేవాళ్ళు. అప్పట్లో వాళ్ళు సహకరించారు. అదే విధంగా తర్వాత మనం టౌన్ ఎస్ఐలు సిఐలు ఇలా కాలక్రమేణా ఇది రూపాంతరం చెందడం, దాని ద్వారా మాకు కాలక్రమేణా అది రూపాంతరం చెందడం, దాని ద్వారా మాకు ఉయ్యూరు సంబంధించిన టౌన్ ఎస్ఐ గారు సహకరించడం జరుగుతుంది. ప్రోటోకాల్ ప్రకారం మేము ఆయన దగ్గర సంప్రదించి ఆయన పట్టు వస్త్రాలను సమర్పిస్తే అమ్మవారికి అది అలంకరించి 15 రోజుల తిరణాలు జరపడం జరుగుతుంది. అంటే మీ వంశం వారే కాకుండా పార్పడి వంశం వారే కాకుండా అంటే జమీందారి వంశీయులు కానీ వాళ్ళు ఉన్నారండి ఇప్పుడు? జమీందారీ వంశీయులు ఎవరు లేరు, పార్పూడి వంశం. మాకు దాయాదుల పిల్లలు ఆడపిల్లల తరపు వాళ్ళు అందరూ ఉన్నారు. అంటే వాళ్ళే కాకుండా ఇప్పుడు జిన్నా సాహెబ్ గారు అని చెప్పేసి ఆయన ఈ గుడి నిర్మించారని కూడా చెప్తుంటారు. వాళ్ళ కుటుంబం ఎవరైనా ఉన్నారండి? వాళ్ళ కుటుంబాలు ఏం లేదు ప్రజెంట్ లో, వాళ్ళకి ఏమీ లేదు ప్రజెంట్. ఆ టైంలో జిన్నా సాహెబ్ గారు గుడిని నిర్మించడం అయితే జరిగింది, గుడిని నిర్మించి చెరువును తవ్వించడం జరిగింది. ప్రజెంట్ అయితే కనుక వాళ్ళ ఇందులో ప్రమేయం అయితే ఏమి లేదు. మరి ఇప్పుడు అమ్మవారు మరి 15 రోజులు పూజలు అంటే భక్తుల్ని ఆశీర్వదించి భక్తులు పూజలు అందుకుని మరి ఈ రోజు మళ్ళీ తిరిగి ఆవిడ మెట్టింటికి వెళ్ళిపోతుందని అంటారు. ఈ రోజు ఏ టైం తీసుకెళ్తారండి? సుమారుగా ఉదయం 23వ తారీఖు ఉదయం 5 గంటల సమయానికి ఇక్కడ నుంచి అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లి మెట్టింటికి మధ్యాహ్నం 12ంటికి జరుగుతుంది. అంటే ఇంక ఈ రోజు రేపటితో అయిపోయినట్టేనండి? ఈ రోజు నైట్ తోటి అయిపోతుంది. రేపు పొద్దున్న అమ్మవారు యథావిధిగా అక్కడ మెట్టినింటిలో దర్శనం ఇస్తారు. అక్కడ నుంచి ఎవరైనా వస్తారండి మళ్ళీ ఇక్కడ నుంచి అమ్మవారిని తీసుకెళ్ళడానికి? మా వారసులేనండి, మీ వారసులే తీసుకుని వెళ్ళిపోతారు మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడికి? ఇక్కడ కూడా మీరే చేస్తారు, అక్కడ కూడా మీరే తీసుకెళ్తారు? మా వారసులు మా ఆడపిల్లలు అందరూ కలిసి అన్ని కుటుంబాలు కలిసి చేస్తారు. మరి అంటే అమ్మవారి పుట్టింటి వారికి కూడా శాపం పెట్టారు అమ్మవారు, వాళ్ళకు కూడా వంశం లేకుండా పోయిందన్నారు. వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అసలు? లేరండి, వాళ్ళ వంశం అంతరించిపోయింది. మేము అమ్మవారి మరిది కొడుకులము. సో దాని అదే వంశం ఇలా ఇప్పటివరకు కొనసాగుతుంది. థ్యాంక్ యూ. మరి అంతేకాకుండా ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు, మరి వారిని కూడా అడిగి తెలుసుకుందాము. అసలు అంటే వీరు ఇక్కడ దీపాలు పట్టుకుని కూడా వస్తున్నారు, అసలు ఈ సంప్రదాయం ఏంటని కూడా వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, మీ పేరు? సునీత, హైదరాబాద్. అంటే లాస్ట్ ఇయర్ కూడా వచ్చాము. సో మా బ్రదర్ వాళ్ళు మేము అందరం కలిసి లాస్ట్ ఇయర్ మంచిగా అనుకునేది కాబట్టి నెరవేర్చుకుందామని కోరికలు. ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి వచ్చాము. అంటే ఇప్పుడు వచ్చారా? ఎప్పుడు వస్తూ ఉంటారా? ఎప్పుడు ఎవరి ఇయర్ వస్తాము. మా వాళ్ళకి ఏదో మేము అనుకున్న పని బాగైంది, అందుకే వచ్చాము. మరి అంటే ఈ తిరునాళ్ళ 15 రోజులు జరుగుతుంది కదా, అంటే ఏదో ఒక సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారా? వస్తాము, ఎర్లీ మార్నింగ్ వచ్చి చూసి వెళ్తాం తొందరగా దర్శనం. ఏ ఊరు మీది? హైదరాబాద్ అమ్మా. హైదరాబాద్ నుంచి ఎవరన్నా చుట్టాలు ఉన్నారా? చుట్టాలు ఉన్నారు, ఆడపడుచు కూతురు పాడలు ఉంది, అక్కడికి వస్తాను. ఏదైనా పొలం పనులు అనుకున్నాయి అయినాయి. మా వాళ్ళ అమ్మాయిది పెళ్ళి అంటే అయింది, బాగుంది, అందుకనే వచ్చాను. పాపకు కూడా పాప పుట్టింది, అవన్నీ చూసుకుని వెళ్దామని వచ్చానమ్మా. థ్యాంక్ యూ. మరి ఇక్కడ కోరిన కోరికలు అంటే హైదరాబాద్ నుంచి కాదు ఎక్కడెక్కడి నుంచో కూడా వస్తున్నారు, వాళ్ళ కోరికలన్నీ తీరినాయి అని కూడా చెప్తున్నారు. మరి ఇంకా ఇక్కడ భక్తులు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అంటే పెద్దవాళ్లే కాకుండా యంగ్స్టర్స్ కూడా ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాము ఎప్పటి నుంచి వస్తున్నారు అసలు ఏంటి అనేది. విజయవాడ నుంచి. ఎప్పుడు వస్తారా? ఈ ఇయరేనా? లేదు, ప్రతి సంవత్సరం వస్తాం. మీ అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం వస్తాను. విజయవాడ. అంటే నమ్మకం, అదొక నమ్మకం.
నేను తుని నుంచి వచ్చానండి. తుని అక్కడ నుంచి ఇంత దూరం అంటే మీకు ఎవరైనా రిలేషన్? ఇక్కడ నేటివ్ ప్లేస్ మా దగ్గర తెలుగురాపాలెం. అక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చి 30 years అయింది చూసి అమ్మవారిని చూసి వెళ్దామని వచ్చాం. నా పేరు జయశ్రీ అండి. జయశ్రీ నుంచి వచ్చారు? మేము మొవ్వ నుంచి వచ్చాం. మొవ్వ అంటే ఇక్కడ రిలేషన్ ఉన్నారా లేదంటే అమ్మవారి గురించి తెలిసి వచ్చారు? అమ్మవారి గురించి ప్రతి సంవత్సరం తెలుసుకుని వస్తాం. ప్రతి సంవత్సరం వస్తాం మేము ఇక్కడికి. ప్రతి సంవత్సరం 15 రోజులు ఉత్సవం జరుగుతుంది. సో మేము ఫ్యామిలీతో అంతా వస్తాము. మా నాన్నగారు, మా అమ్మ, మా అత్తయ్య గారు, మా పిల్లలు అందరూ వస్తామండి. నమ్మకమా అంటే కోరిన కోరికలు తీరుతాయని? ప్రతిదీ నెరవేర్చుకుంటది. మనం ఏం కోరుకున్నా అమ్మవారు నెరవేరుస్తారు. ప్రతి సంవత్సరం అఖండ దీపం వెలిగిస్తారు. ప్రతిరోజు అంటే ఉత్సవం మొదటి రోజు ఎవరైతే కోరికలు నెరవేర్చుకుంటారో, ఎవరైతే కోరుకున్న కోరికలు నెరవేరినాయో వాళ్ళు ప్రతి సంవత్సరం మొదటి రోజు అమ్మవారికి దీపంతో ఆమెకి ఆహ్వానం పలుకుతారు అనమాట. ప్రతి అంటే స్ట్రీట్ తిరుగుతుంది అమ్మవారు ఫస్ట్ రోజు నుంచి. సో 15 రోజులు చాలా వైభవంగా, అంగరంగ వైభవంగా ఈ జాతర జరుగుతుంది. మేము ఈ పరిసర ప్రాంతాలకి చెందిన వాళ్ళం కాబట్టి మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మేము అమ్మవారి కుటుంబంలో ఒకళ్ళమే, అంటే యాదవ కులంలో వాళ్ళు. మీకు ఎలా తెలిసింది ఇక్కడ వరకు రావాలని? ఎలా అనిపించింది? మేము అమ్మవారు మా కులస్తులు, ఐ మీన్ యాదవులకి సంబంధించింది. మేము యాదవులు. సో మేము గొడ్డవారికి సంబంధించింది అమ్మవారి. మేము గొడ్డవాళ్ళం. సో అమ్మవారికి మేము దగ్గర వాళ్ళమే. ఎక్కడ లేని విధంగా ఉయ్యూరు వీరమ్మ తల్లి చింతయ్య స్వామికి అయితే అంటే ఎక్కడ చూసినా కానీ వారి పుట్టింటి వారో మెట్టినింటి వారో అంటే అమ్మవారికి చీర సారా పెడతారు. మరి ఇక్కడ చూసినట్టయితే ప్రభుత్వ లాంఛనాలతోటి అంటే అమ్మవారికి పసుపు కుంకుమ చీర సారా పెట్టి ప్రభుత్వం అంటే ఇక్కడ ఉన్న ఏలూరు ఎస్ఐ గారు కానీ సిఐ గారు ఎవరైనా సరే అమ్మవారి జాతర అయితే మొదలు పెడతారని చెప్తున్నారు మొదటి రోజు. అసలు ఈ సంప్రదాయం ఎలా వచ్చింది ఏంటని విశ్వనాథ్ గారు అయితే ఉన్నారు. మరి ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. ముందుగా మేఘనైన న్యూస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా నా నమస్కారాలు. నేను ఉయ్యూరు టౌన్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ విశ్వనాథ్ని. ఈ సంవత్సరం నాకు ఇక్కడ వీరమ్మ తల్లి తిరునాళ్ళు ఈ కార్యక్రమాన్ని జరిపించే అవకాశం నాకు ముందుగా వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. ఈ వీరమ్మ తల్లి తిరునాళ్ళు అనేది సుమారు ఒక 600-700 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరునాళ్ళు. ఇక్కడ ఈ వీరమ్మ గారు ఈ ప్రాంతానికి చెందినటువంటి ఆడపడుచు, ఉయ్యూరుకి చెందిన ఆడపడుచు. ఈమె పెద్దవేగి, ఏలూరు జిల్లా పెద్దవేగిలో జన్మించారు. ఇక్కడికి చెందిన కనక చింతయ్య ఆయన్ని వివాహం చేసుకోవడంతో ఇక్కడ ఆడపడుచు అయ్యారు. ఆమె అనుకోని కొన్ని కారణాల వల్ల తన భర్తతో పాటు ఇక్కడ సతీ సాగరం అయ్యింది. అప్పటి నుంచి అమ్మవారిగా వెలిసి ఇక్కడ నుంచి ఆమె ప్రేక్షకుల మరియు భక్తుల యొక్క నీరాజనాలు అందుకుంటున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమాల్లో పోలీసు వారు ముఖ్యంగా పాత్ర పోషించడానికి ఏంటంటే, అప్పట్లో జిన్నా సాహెబ్ అనే జమీందార్ గారు ప్రభుత్వ లాంఛనాలతో ఇక్కడ అమ్మవారికి ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించేవారు. తర్వాత అది పోలీసులు అంటే గ్రామ రక్షకులు, పోలీసులు తర్వాత దాని పరంపరని కంటిన్యూ చేయడం వచ్చారు. దీంట్లో ముఖ్యంగా అమ్మవారు ఏ రోజైతే బయటకు వస్తారో ఆ రోజు మా పోలీసు లాంఛనాలతో పసుపు కుంకుమ మరియు చీర సార అన్ని కూడా తీసుకుని వెళ్ళి అమ్మవారి మెట్టినింటికి వెళ్ళి అక్కడ నుండి అమ్మవారిని పల్లకిలో మెయిన్ టెంపుల్ తీసుకురావడం జరుగుతుంది. ఈ సంవత్సరం అదృష్టం నాకు జరిగింది. అదే విధంగా కార్యక్రమం ముగించే టైంలో కూడా అమ్మవారిని మళ్ళీ తిరిగి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి అక్కడ నుంచి మెట్టినీళ్ళకి తీసుకెళ్తారు. అమ్మవారిని మా పోలీస్ ఆడపడుచుగా మేము భావిస్తాం. అదే విధంగా అమ్మవారిని అక్కడ నుంచే మెట్టినీళ్ళకి తీసుకెళ్తాం. తీసుకొచ్చేటప్పుడు కూడా ఫస్ట్ పోలీస్ స్టేషన్ తీసుకొస్తాం. స్టేషన్ తీసుకురాము. మా స్టేషన్ నుంచి చీర, పసుపు కుంకుమ ఇటువంటి లాంఛనాలతో మేము ఏదైతే చీరని అమ్మవారికి సమర్పిస్తాం అదే చీరని అమ్మవారికి కడతారు. మరి అంతేకాకుండా ఇక్కడ అంటే 15 రోజుల పాటు ఈ జాతర జరుగుతుంది. అంటే భక్తులు కూడా లక్షల్లో వస్తారంటున్నారు. అంటే బందోబస్తు గానీ అంటే ఏమైనా గొడవలు గానీ అలాంటివి ఏమైనా ఉన్నాయండి? ఎలాంటి చర్యలు అంటే ఎలాంటి భద్రతలు తీసుకుంటున్నారండి? అంటే ఒక రకంగా చూస్తే 15 రోజులు అనేది చాలా దీర్ఘకాలికంగా జరిగేటటువంటి ప్రక్రియ అండి. అంటే మనం నవరాత్రికి కానీ దేనికైనా సరే 9 రోజులు అంతకుమించి జరిగే అవకాశం లేదు. కానీ ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం 15 రోజులు జరగడం అనేది చాలా ఎక్కువ రోజులు. మేము చాలా శ్రమ పడాల్సి వస్తుంది. అయినా సరే మేము మా కృష్ణా జిల్లా పోలీసు వారి ఆధ్వర్యంలో మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా డిఎస్పీ గారి ఆదేశాల మేరకు, మా సిఐ గారు మేము కలిపి జిల్లా నుంచి నలుమూల ప్రాంతాల నుంచి కూడా మేము వచ్చినటువంటి సిబ్బందితో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసుకుని క్యూ లైన్ లో కానీ, అంతరాలయంలో కానీ, చుట్టుపక్కల ఉన్న జైంట్ వీలు మరియు ఈ ఆటో వస్తువులు అమ్మే ప్రదేశాలు కానీ, సెంటర్ కానీ, ట్రాఫిక్ అన్ని యాంగిల్స్ లోనూ మేము ప్రజలకు ఇబ్బంది లేకుండా మా వంతు సాయం మేము చేస్తున్నాము.
ఇది ఎక్కడైనా అంటే ప్రతి గ్రామాల్లో జాతరలు జరుగుతాయండి. ఎక్కడైనా 2 రోజులు 3 రోజులు 5 రోజులు జరుగుతాయి. మరి 15 రోజులు బందోబస్తు అంటే చాలా కష్టమైపోయింది. అంటే పోలీస్ సిబ్బంది కూడా చాలా ఇంత మందిని కంట్రోల్ చేయాలంటే చాలా మంది కావాలండి. దాదాపు ఎంత మంది ఉంటారండి ప్రతిరోజు పోలీస్ సిబ్బంది? అంటే మేము రెగ్యులర్ గా 200 మంది షిఫ్ట్ పద్ధతిలో ఇక్కడ విధులు మేము నిర్వహిస్తున్నాం. ఒక రకంగా చూసుకుంటే ఈ జాతరకి ఈ తిరణాలకి అమ్మవారి రక్షణ కల్పిస్తుందనే భావన మాకు వస్తుంది. యాక్చువల్గా ఇక్కడ వచ్చేది లక్షల్లో ఉంటారు, కానీ మేము చాలా తక్కువ సంఖ్యలో ఉంటాం. ఏ సంవత్సరం కూడా ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా పోలీసులకి వెనక శక్తిగా అమ్మవారు ఉండి మాతో ఈ చర్యలు మా విధులు నిర్వహిస్తుందని చెప్పి మేము భావించి ఒక దీక్షతో మేము ఇక్కడ విధులన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. చూసినట్టయితే భక్తులే కాదు పోలీస్ వారు కూడా అంటే ఎస్ఐ గారు కూడా చెప్తున్నారు. అంటే అమ్మవారి రక్షణగా అంటే ఎలాంటి గొడవలు జరగకుండా అంటే గ్రామాల్లో చూస్తే 1-2 రోజులు 3 రోజులు జరిగే వాటినే చాలా భద్రత కావాలి. మరి తక్కువ మంది సిబ్బంది ఉన్నా సరే ఇంత బాగా ఈ తిరునాళ జరుగుతుందని కూడా ఎస్ఐ గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. మరి ఇక్కడ మనం చూసినట్టయితే సిడి బండి, మరి ఈ బండి మీద అమ్మవారిని అయితే తీసుకొస్తారని కూడా చెప్తున్నారు. మరి అక్కడ నుంచి ఆవిడని ఇక్కడికి తీసుకొస్తారని కూడా చెప్తున్నారు. మెంటినింటి నుండి పుట్టినింటికి మరి ఈ బండి కేవలం హరిజనులే తీసుకొస్తారని కూడా చెప్తున్నారు. అంటే ఎక్కడైనా చూస్తే మనము అంటే హరిజనులు అనేవాళ్ళు ఎక్కడ ఏమీ పట్టుకోరు, కానీ అలాంటిది ఇక్కడ అమ్మవారు ప్రత్యేకంగా హరిజనులే అమ్మవారిని తీసుకొస్తారని కూడా చెప్తున్నారు. అలాంటి పుణ్యం ఇక్కడ వీళ్ళకే దక్కిందని కూడా చెప్పుకుంటున్నారు. అది ఎలా మొదలైంది, ఆ సంప్రదాయం ఏంటి అని అడిగితే కనుక అప్పట్లో అమ్మవారు సతీ సహగమనం చేసినప్పుడు ఇక్కడ ఉన్న ఏ కులం వాళ్ళు అమ్మవారికి గుండం తవ్వనని చెప్పారట. అప్పుడు మాదిగ వారైనా సరే వాళ్ళు వచ్చేసి అమ్మవారికి గుండం తవ్వారట. అందుకనే ఆవిడ అలా వాళ్ళకి అంటే అలాంటి వరం ఇచ్చిందని కూడా ఇక్కడ చెప్పుకుంటూ ఉంటారు. మరి ఇక్కడ అంటే పెళ్లి కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో హరిజనులు వాళ్ళంతా పిల్లలు లేని వాళ్ళు ఇక్కడ అరటి పండ్లతో ఈ బండి మీద కొడుతూ ఉంటారు. ఎవరైతే అరటి పండ్లు తింటారో వాళ్ళకి పిల్లలు కూడా పుడతారని చెప్పేసి ఇక్కడ చెప్పుకుంటూ ఉన్నారు. ఒకసారి ఇక్కడ అడిగి తెలుసుకుందాం. హరిజనులమ్మ మీరు? హిందూ మాదిగ మేడం మేము. అంటే మీకే ఇలాంటి వరం ఇవ్వడం అమ్మవారు ఎలా అనిపిస్తుందండి? మాకు చాలా గొప్పగా ఉంటది మేడం. మా తాత ముత్తాతల నాటి నుంచి ఉంది మాకు ఇది మేము ఎన్నో తరం అంటే తెలియదు మాకు అసలు. అది చాలా బాగా ఇది అవుతుంది. మా తాత ముత్తాతలు కోరుకున్నది కూడా ఇదే మేడం. అమ్మవారి తరపు నుంచి మాకు ఎలాంటిది ఉండదు, మంచిగా ఉంటది మాకు. మాకు అమ్మగారు ఈ వరం ఇచ్చినందుకే మేము చాలా ఆనందపడతాం. అంటే ఎక్కడ చూసినా అంటే నేను అనడం కాదు, అంటే ఎక్కడ చూసినా గుళ్ళల్లోకి వెళ్ళడం అవి చెయ్యరు చాలా వరకు. కానీ ఇప్పుడు అంటే ఆ తరాల నుంచి కూడా మీరు ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అలాగే మేడం, అప్పటి నుంచి ఇప్పుడు వరకు కూడా మేము పోనేవ్వకుండా మా తాత ముత్తాతల నాటి నుంచి హిందూ మాదిగలో మేమే ఉంటున్నాం మేడం. మీరే తయారు చేస్తారా ఈ బండిని? లేదు మేడం, మేమే ఉంటాం తయారు చేసే దగ్గర. అమ్మవారి బొట్టు పెట్టి వస్తుంది. అప్పుడు చిడి తాడి చెట్లు చింత చెట్టు కొట్టుకొచ్చి కోత మిషన్ దగ్గర కోయించుకొచ్చి తయారయ్యి ఇక్కడికి వచ్చే వరకు మేమే ఉంటాం మేడం. ఇది తిరణాలు అయిపోయే వరకు మేమే ఉంటాం ఇక్కడ. ఎలా అనిపిస్తుందమ్మా? మాకు చాలా ఆనందం ఉంటది మేడం. అసలు మేము చాలా ఆనందపడతాం మేడం. అమ్మవారి తరపు నుంచి మాకు ఇది వచ్చిందంటే మా అంత అదృష్టవంతులు లేరు అనుకుంటాం. మిగతా వాళ్ళు ఏమన్నా అనుకుని మా వరకు మాత్రం మాకు అదే ఆనందం మేడం. వీళ్ళైతే చాలా సంతోషం అని కూడా చెప్తున్నారండి. ఇక్కడ వాళ్ళకే ఇలాంటి అవకాశం ఇలాంటి అదృష్టం దక్కిందని కూడా చెప్తున్నారంటే అంటే వాళ్ళే స్వయంగా తాడి చెట్ల దగ్గరికి వెళ్ళి బొట్టు పెట్టి వాటిని నరికి అక్కడ నుంచి బండి తయారు చేయించే వరకు వాళ్ళే దగ్గరుండి మరి చేయించి మళ్ళీ అమ్మవారిని తీసుకొచ్చి మళ్ళీ తిరునాళ్ళు అయిపోయే వరకు వాళ్ళే దగ్గర ఉంటారు వారసులను కూడా చెప్తున్నారండి. వాళ్ళకి ఇది దక్కిన అదృష్టంగా వాళ్ళు భావిస్తున్నారు. మరి ఇక్కడ చూస్తే ఇంకా ఉన్నారు, వీళ్ళనైతే అడిగి తెలుసుకున్నారు తిరునాళ్ళకి ఎప్పుడెప్పటి నుంచి వస్తున్నారని. ఫస్ట్ మొక్కుకుంటారండి. ఈ అమ్మవారు ఫస్ట్ వాళ్ళకు వరం ఇచ్చిందంట. ఆ వరం గురించి అమ్మవారి తొలిసూరు కొడుకుని తీసుకొచ్చి సిడిబండి కట్టి 9వ రోజు తీసుకొచ్చి ఊరేగించి సిడిబండి చుట్టూ తిరిగించి ఆ సంవత్సరం కుర్రోడికి పెళ్లి చేస్తారు. అంటే ఇక్కడ బండి మీద అరటి పండ్లు కూడా విసురుతారు. అంటే అవి తీసుకున్న వాళ్ళకి పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కూడా పుడతారంటారు. అది ఎంతవరకు నిజం? గ్యారంటీ అనండి. చాలా మంది డజన్లు కూడా కొంతమంది జరిగిందే ఉంది నమ్మకము. అట చాలా పెద్ద వాళ్ళు కూడా పిల్లలు లేని వాళ్ళు. అంటే ఎక్కడైనా చూసినట్టే హరిజనులకి చాలా తక్కువ ఇది ఉంటాయండి ఏ గుళ్ళల్లోనైనా కానీ. ఇక్కడ అంటే అమ్మవారు అది ఏం కాదు. ఇక్కడ అందరూ ఒకటే, అందరూ మానవులందరూ ఒకటే ఎరమ్మ తల్లికి. అంటే హరిజనులే అమ్మవారిని తీసుకురావాలని కూడా ఒక సంప్రదాయం ఉందండి. వాళ్ళకి ఇచ్చిన అప్పట్లో అమ్మవారు మరి ఏం మొక్కున్నారో ఏమిటో తొలి బండి హరిజనులకు ఇవ్వాలని, ఆ హరిజనులు కూడా తొలిసారి ఫస్ట్ కొట్టిన కుడక్కి ఆ బండి మీద ఊరేగించి ఆ సంవత్సరం కళ్యాణం చేయాలని అమ్మవారి మొక్కుకుంటారు. ఇంకా వీళ్ళ వారసులు ఉన్నారండి ఫస్ట్ లో ఎవరైతే వారసులు ఉండకూడదు ఎట్టు ఉంటారండి. పిల్లలు చాలా మంది ఉంటారు కండి. ఇప్పుడు అన్నదమ్ముల పిల్లలు వాళ్ళు అసలు. అంటే 15 రోజులు జరిగే ఈ జాతర ఎలా ఉంటుందండి? చాలా బాగా జరుగుతాం ఇక్కడ.
అమ్మవారి మహత్యం ఉంది కాబట్టి వస్తున్నారు అందరు జనాలు. అసలు చాలా మంది జనం వస్తారు. అంటే మీరు మీ చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు కదా, అసలు ఏంటండి ఈ సంప్రదాయం ఇవన్నీ అసలు ఎలా మొదలయ్యాయండి? అమ్మవారు వేదవాసు అమ్మగారు సత్యమంత్రాలు కాబట్టి దానివల్ల ఆ ప్రభావం ఆత్మహత్య చేసుకుంటాం, దానివల్ల దేవతలాగా వెలుస్తాం. అలాంటి కార్యక్రమాలు జరిగింది కాబట్టి అందరూ బాగా నమ్మారు. దానివల్ల బాగా జనాలు చుట్టుపక్కల ఒక 50 గ్రామాలు బాగా వస్తారు. 50 గ్రామాలు అయితే మీరు కూడా మీ చిన్నతనం నుంచి వస్తున్నారు. వస్తున్నాము. మీకు ఎలా? అంతా బాగానే ఉంటుందమ్మా. మొక్కులు అన్ని బాగా తీసుకుంటాము. అంటే మొక్కులు తీసుకుంటాం వల్ల మాకు అన్ని మంచి జరుగుతుంది. మరి ఇక్కడ అంటే హరిజనులే ఈ బండి కూడా కడతారని అంటున్నారు, ఎలా అనిపిస్తుంది? ఇల్లు కూడా కడతారమ్మా. హరిజనులే కడతారు ఈ బండి. అవును అవును. అది మొదటి నుంచి వచ్చే సాంప్రదాయం అది. సంప్రదాయం అది. అవును, పోలీసు వాళ్ళే అవుతుంది. అమ్మ కల్లోకి వచ్చి చెప్పింది మళ్ళా అబ్బాయిని చేత కట్టేయండి అని, మళ్ళా మీదడిగా ఆ అబ్బాయికి పెళ్లి అయిపోవాలా, అయిపోద్ది, పెళ్లి అయిపోయింది. అయిపోద్ది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఆ అబ్బాయి పెళ్లి అయిపోద్ది. కడితే వాళ్ళకి పెళ్లి అయిపోయింది. అది అరటి పండ్లు కూడా విసురుతారు, వాళ్ళకి పిల్లలు లేకపోతే పిల్లలు కూడా పుడతారంటారు. కొడతారు అక్కడ గుడి చక్కెర పుడక పెడతారు కదా, కొడతారు. శరణ్య. ఎక్కడి నుంచి వచ్చారు? కురుమద్దాలి. కురుమద్దాలి ఎప్పుడు వచ్చావా? ఇప్పుడే ఫస్ట్ ఇయర్ వస్తాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. అంటే మీ అమ్మ వాళ్ళు చెప్పి తీసుకొస్తారా లేదంటే ఎలా జస్ట్ ఎంజాయ్ ఏమైనా కోరుకున్నావా? జరిగినాయా? జరుగుతాయి. ఏం చదువుకుంటున్నావు? ఫస్ట్ ఇయర్ అయినా సరే నమ్మకం అమ్మవారు అంటే. మరి ఎవరైతే వీరమ్మ తల్లి కనక చింతయ్య అమ్మవార్ల అంటే ఈ జాతర ఈ 15 రోజులు జరిగే జాతర ఏదైతే ఉందో ఎంతో ఘనంగా అంటే ఎంతో అంగరంగ సంబరంగా అయితే జరిగింది. మరి ఈ రోజు అమ్మవారు పుట్టింటి నుంచి మెట్టినింటికి వెళ్ళిద్దని కూడా చెప్తున్నారు. మరి జనాలు చూస్తున్నట్టయితే ఇదే చివరి రోజు కాబట్టి ఎంతో మంది అంటే లక్షలాది, ఇవాళ ఒక్క రోజే కాదు వేలాదిలో లక్షలాదిలో భక్తులు కూడా వస్తారని కూడా మనకి చెప్పడం జరిగింది. అసలు అమ్మవారు అంటే సతీ సగమనం అయ్యి ఇక్కడ అమ్మవారు ఎంతో మహిమతోటి ఇక్కడ గుడి నిర్మించారు. జిన్నాబాయి అనే జమీందార్ గారు కూడా అని చెప్తున్నారండి. ఇక్కడ పక్కనే చూస్తే కొలను కూడా ఉందని కూడా చెప్తున్నారండి. అసలు ఇంతమంది జనాలు ఇన్ని రోజుల నుంచి కూడా పోలీస్ సిబ్బంది కూడా అంటే చాలా తక్కువ మంది ఉన్నా గానీ అమ్మవారే అంటే ఆవిడ మహిమతోటి మహిమతోటి వాళ్ళని కంట్రోల్ చేస్తుంది భక్తులను కూడా చెప్తున్నారండి. అసలు ఇలా ఎక్కడ చూసినా సరే హరిజనులకు కానీ కులం మతం ఏమీ లేకుండా అందరూ ఎక్కడెక్కడి నుంచో వచ్చి హరిజనులు ఏంటి ఎవరైనా సరే అమ్మవారు యాదవ కులానికి చెందిన అమ్మవారు అని చెప్పేసి ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారని కూడా చెప్తున్నారండి. ఈ 15 రోజుల పాటు జరిగే ఈ జాతరకి ఎక్కడెక్కడి నుంచో జనాలు వస్తారని కూడా చెప్తున్నారండి. అంతేకాకుండా అమ్మవారిని ఎవరైతే ఇబ్బంది పెట్టారో భోగయ్య అనే అతను అంటే అమ్మవారు అలా శపించింది, వాళ్ళు అంటే వాళ్ళకి వంశమే లేకుండా చేసింది. అమ్మవారు వీరినే కాదు వారి పుట్టింటి వారిని కూడా శపించింది. వాళ్ళకు కూడా అంటే వాళ్ళు కూడా లేరు, వాళ్ళ వంశం కూడా నిర్వంశం అయిపోవాలని చెప్పేసి శపించిందంటండి. అంటే ఇంత మహిమ గల దేవత మన విజయవాడ దగ్గరలో ఉయ్యూరులోనే ఉన్నందుకు మనందరం ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. విజయవాడలో చూస్తే కనకదుర్గమ్మ తల్లి ఇక్కడ అంటే ఎక్కడ చూసినా కానీ అమ్మవారికి ఎంతో ప్రత్యేకత ఉందండి. మరి ఇంతేకాకుండా ఇంతమంది భక్తులు రావడం అనేది కూడా ఇంత చిన్న గ్రామం కాదు. ఈ గ్రామంలో కూడా ఎక్కడి నుంచో హైదరాబాద్ నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా ప్రజలు రావడము, అమ్మవారిని భక్తులు వచ్చి దర్శించుకోవడం కూడా ఎంతో బాగుందని చెప్పి కూడా ఇక్కడ దగ్గర వాళ్ళు అంటున్నారు. ఇక్కడ భక్తులు కూడా వీళ్ళు కూడా అడిగి తెలుసు. ఎక్కడి నుంచి వచ్చారండి? మాదే ఉయ్యూరే. ఎక్కడ అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? అంటే కోరికలని తీరుతాయండి. అంటే జనాలు ఇంతమంది వస్తున్నారు కదా, ఎక్కడెక్కడ 15 రోజుల నుంచి జాతర జరుగుతున్నారు. బాగా జరుగుద్ది. బాగా మేము రోజు వస్తూ వెళ్తూ ఉంటాము. అమ్మవారి దర్శనం అందుద్ది. 25 సంవత్సరాలు 30 ఏళ్ళ నుంచి వస్తున్నాము. మాది మంటాడు అసలు పుట్టిల్లు. మాది ప్రతారు వీరంక్లాకు. ఏటా వస్తాం అన్నమాట. బాగా జరుగుద్ది దర్శనం, అది బాగా జరుగుద్ది. తిరణాలు అది జనం బాగుంటారు. వస్తూ ఉంటారా? ఎప్పుడు వస్తుంటామండి. మరి ఏమైనా కోరిన కోరికలు తీరుతాయా? తీరుతాయండి, అందరు తీరుతాయి. ఏం కోరుకున్నా తీరుతాయి, ఏమనుకున్నా. మరి ఇంతమంది భక్తులను కూడా అమ్మవారే వాళ్ళని అంటే ఎలాంటి గొడవలు జరగకోకుండా ఇంత బాగా కంట్రోల్ చేస్తున్నారని కూడా చెప్తున్నారండి. ఇంకా ఇక్కడైతే ఉన్నారు, వీళ్ళు కూడా అడిగి తెలుస్తున్నారు. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఉయ్యూరేనా? మరి మీ ఊర్లో అమ్మవారి ఇంత మహిమ గల అమ్మవారు ఉండడం, ఇన్ని రోజులు జాతర జరగడం ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా బాగుంటది. ప్రతి సంవత్సరం బాగా జరిగింది, బాగుంటది. మీ చిన్నతనం నుండి చూస్తున్నారు అంటే ఇక్కడ అంటే కులం మతంతో తేడా లేకుండా ఇక్కడికి ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఎలా అనిపిస్తుంది?
బాగుంటదండి. చాలా వేరే వేరే ఊళ్ళో నుంచి వచ్చినా కూడా ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయి, అంతా బాగుంటది. అంటే ఇక్కడ కోరిన కోరికలు తీరుతాయండి. చాలా నమ్మకం చాలా నమ్మకం మీ చిన్నతనం నుంచి ఇలాగే జరుగుతుంది జాతర. జరుగుతుందండి. థ్యాంక్ యూ. అమ్మ వాళ్ళ చిన్నప్పటి నుంచి జరుగుతుంది. 15 రోజుల పాటు ఈ జాతర జరిగినా సరే అంటే ఎలాంటి గొడవలు లేకుండా ఏమీ లేకుండా చాలా బాగా అంటే ప్రభుత్వం వారు కూడా వాళ్ళు అంటే తక్కువ మంది సిబ్బంది అయినా సరే ఇంత బాగా కంట్రోల్ చేస్తూ మనం చూసినట్టయితే ఇక్కడ ఎక్కడ అంటే రోడ్డు కనిపించకుండా అంతమంది జనం అయితే ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేసుకుంటూ ఈ జాతరని ఇంత బాగా నిర్వహిస్తున్నారండి. ఈ రోజుతోటి అమ్మవారు పూజలు పూర్తి చేసుకుని భక్తుల్ని ఆశీర్వదించి భక్తుల కోరికలు తీర్చి అమ్మవారు ఈ రోజు తెల్లవారుజాముకి ఇక్కడ నుంచి మళ్ళీ అత్తగారింటికి వెళ్ళిద్దని కూడా చెప్తున్నారండి. ఆ వెళ్లే దారిలో యథావిధిగా ఎవరైతే పోలీసు వారు అంటే ప్రభుత్వ లాంఛనాలతో ఎలా అయితే తీసుకొచ్చారో అలాగే మళ్ళీ అమ్మవారిని వెళ్ళేటప్పుడు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి అక్కడ నుంచి మళ్ళీ ఆమె మెట్టినింటికి పంపిస్తారని కూడా చెప్తున్నారండి. కెమెరామెన్ ఆషిఫ్ తో పద్మావతి.